ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేసుకుంటూ మరి కొన్ని దినాలుగా మరి ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఈ దేవుని మాటలు అప్లోడ్ చేయడం అనేది కొంత విరామం తీసుకున్నాం. కారణం ఏంటంటే మరి కొంత అనారోగ్యానికి గురవడం వలన విపరీతమైనటువంటి దగ్గు, డస్ట్ అలర్జీ వలన మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడడం వలన ఆ మాటలను రికార్డ్ చేయలేకపోయాం, యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోయాం. మరలా తిరిగి దేవుడు తన కృపను మన ఎడలు చూపి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని మాటలు మరలా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి దేవుడు కృప చూపినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ కొన్ని నిమిషాలు మనం లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని మాటలను మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. మరి సంఘంగా ఈరోజు ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఈ విధంగా సమకూర్చబడ్డాం. చాలా ధన్యకరమైనటువంటి విషయం ఇదంతా కూడా. ఎందుకంటే సంఘంలో మనం చేర్చబడడం, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి దేవునితో సహవాసం చేయడం అనేది అన్నిటికంటే గొప్ప సంగతిని మనం ఎరగాలి. ఎందుకంటే సంఘం అనేది ఏదో మనుషులు కనబడడం కోసమో లేకపోతే మనుషుల దగ్గర మెప్పులు పొందడానికో మనం సమకూర్చబడడం, సంఘంగా ఏర్పడడం, కూడడం కాదు. కానీ సంఘంలో దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన ఎరిగిన వారమై నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను, దేవునితో సహవాసం చేయడానికి వెళుతున్నాను అనన్న ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు సంఘానికి మనం వెళ్లకుండా ఉండలేం. సంఘ సహవాసానికి దూరంగా ఉండడానికి మనం ఇష్టపడం. కానీ ఈ విధంగా మనం అర్థం చేసుకోకుండా, ఆలోచన అనేది రాకుండా, తెలియకుండా ఏదో మనుషులు అన్నట్టుగా మనుషులతో సహవాసం చేయడానికి ఏదో మనుషుల దగ్గరికి వెళ్తున్నాను, మనుషులు నిర్మించిన కట్టడంలోనికి వెళ్తున్నాను, ఆ కట్టడం బాగుంది, ఈ కట్టడం బాగుంది, ఫలానా సంఘం ఎక్కువ మంది లేదంటే చాలా పెద్దది, రంగులతో ఆర్భాటాలతో బాగా ఉంటుందనని ఈ విధమైన ఆలోచనలు మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. ఒక నిజమైన క్రైస్తవుడు అంటే సంఘం లోనికి అడుగు పెట్టేటప్పుడు, సంఘంతో సమకూర్చబడేటప్పుడు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేను దేవునితో సహవాసం చేయడానికి వెళుతున్నాను. అందుకే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, అక్కడ 2వ సెంటెన్స్ లో మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి అంటాడు. అంటే మనం ఎవరి యొద్ద కూడుకుంటున్నాం? మనుషుల యొద్ద కూడుకోవడానికి కాదు, మనం సంఘంగా చేర్చబడుతుంది దేవుని యొద్ద కూడుకోవడానికి. సంఘం అనగానే దేవుడు ఉండేటటువంటి స్థలం, దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడేటటువంటి పరిస్థితి అని మనం గమనించుకోవాలి. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా అంటాడు. 7 నక్షత్రములు అనగానే 7 సంఘాలకు దూతలు అనగా సేవకులు అని మనం చెప్పుకోవచ్చు. 7 దీపస్తంభముల మధ్య అనంటే 7 సంఘముల మధ్య ప్రభు సంచరిస్తున్నాడు. అంటే సంఘంలో ఎవరు ఉంటున్నారని అక్కడ మనకు తెలియబడుతుంది, దేవుడు ఉంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి మనం వస్తున్నాం అనేది మనకు అర్థమైతే దేవునితో దేవుని కనుసన్నలో నేను పడడానికి వెళ్తున్నాను, దేవునితో కలిసి నివసించడానికి వెళ్తున్నాను అన్న విషయం మనకు అర్థమైతే మనం దేవునితో సంఘంగా ఆయనతో సహవాసం చేయడానికి మనం ఎక్కువగా ఆత్రత కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అందుకే ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉంటున్నా. కాబట్టి సంఘంగా ఆయన సన్నిధిలోకి వచ్చినటువంటి మనం, ఆయన దగ్గర సహవాసం చేస్తున్నటువంటి మనం, ఆయనతో సహవాసం చేస్తున్నటువంటి మనము మన పాపాలకు విమోచన పొందుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఆయన చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మన జీవిత పరమార్థాన్ని ఆయన జీవితంలో తొంగి చూసినప్పుడు మనకు అర్థమైంది, ఓహో జీవితం అంటే ఇది. మనం నడుస్తున్నటువంటి ఈ ప్రవర్తన, ఈ జీవన విధానం అనేది కరెక్ట్ కాదు అని మనం తెలుసుకుని యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం వినిన వారమై, తెలుసుకున్న వారమై, ధ్యానించిన వారమై ఆయన వలె మనం మార్పు చెందాలన్న ఉద్దేశంతో, అలాంటి ఆలోచనతో ఆయన వలె పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తేనే పరిశుద్ధులకు కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ పరలోకం మనం పొందుకోవడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో మనం ప్రభుని శిలువ త్యాగాన్ని మరి అర్థం చేసుకుని విశ్వసించి సంఘంలోనికి వచ్చాం. అలా వచ్చినటువంటి మనం అంతటితో అయిపోయింది, నా పాపాలకి ఇంకా విముక్తి వచ్చేసింది అనని ఆ యొక్క కొన్ని మాటలను బట్టి, కొంత మారడాన్ని బట్టి
ఒక పరిపూర్ణులుగా మనం అయిపోయాం అనుకోవడానికి వీల్లేదు. లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానించినప్పుడు కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలు మనకి ఆ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మొదటగా మనం సామెతల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానించుకుని ముందుకు కొనసాగుదాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. నా హృదయమును శుద్ధపరుచుకుని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతిననుకునదగిన వాడు ఎవడు? ఏమండి? నా హృదయమును శుద్ధపరుచుకుని ఉన్నాను. ఏమంటే సంఘంలోకి అడుగు పెట్టానండి, సంఘంలోకి అడుగుపెట్టి ఒక 5-6 నెలలు గడుస్తుందండి, లేదంటే 1 సంవత్సరం గడుస్తుందండి, లేకపోతే 2 సంవత్సరాలు గడుస్తుందండి. ఇక నా హృదయం పరచబడిపోయిందండి, ఇక నేను పరిపూర్ణుడు అయిపోయానండి, నాలో ఎలాంటి పాపం లేదండి, పరిశుద్ధత మాత్రమే నాలో ఉందండి అని అనుకొనదగిన వాడు ఎవడు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఆ కింద పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతును అనుకునదగిన వాడు ఎవడు? పాపం యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడగబడింది కాదంటలా. ఆ కడగబడడానికి, ఎందుకంటే ఒక మాటను మనం చూసుకుని ఆ మాటను మనం పట్టుకుని వేలాడుతూ ఇప్పుడు సంఘాల్లో కూడా ఈ విధమైన బోధే విస్తృతంగా విస్తరిస్తూ ఉంది. నువ్వు సంఘంలోకి అడుగు పెట్టావా, యేసుక్రీస్తుని నమ్మావా, నీ పాపాలు పటాపంచలైపోయినాయి అని చెప్తాడు. ఇక చెప్పగానే ఆ తర్వాత పాపం పట్ల భీతి లేక, పాపాలు సంబంధమైన ఆ ప్రవర్తన, పాపకు సంబంధమైనటువంటి క్రియలు మన కళ్ళ ముందుకు జీవిత కాలంలో వచ్చేటప్పుడు దానిని ఎలా ఎదిరించాలి, దానిని ఎలా నేను అధిగమించాలి అన్న సాతాను తంత్రాలను ఎదిరించగలిగే శక్తి ఏదైతే ఉందో అది ఏమై ఉంది అనని ఒక సిద్ధపడినటువంటి వారిగా వారిని తీర్చిదిద్దకపోవడాన్ని బట్టి, ఒక ఈజీ మెథడ్లో, ఒక ఈజీ విధానంలో బోధలు చేయడాన్ని బట్టి ఏమైపోతూ ఉందంటే, ఇక నా పాపాలు పోయినాయి అన్న భ్రమలో బ్రతుకుతూ, ఇక నేను పాపంలో పడిపోయే అవకాశాలు నా జీవితంలో వస్తాయేమోనన్న ఆ ముందు చూపుతో పాపాన్ని జయించగలిగే ఆ శక్తిని నేను ముందుగానే సంపాదించుకోవాలి, దానికోసం నేను సాధన చేయాలి, దానికోసం నేను కష్టపడాలి అన్న ఈ రెండవ ఆలోచన ఏదైతే ఉందో దానిని ఏం చేస్తూ ఉంటున్నారు, పక్కకు పెట్టేసి ఒక కోణంలోనే ఆలోచిస్తూ ఏం చేస్తూ ఉంటున్నారు, మరలా పాపంలో పడిపోయే జాబితా సంఖ్య సంఘాలలో ఎక్కువైపోతూ ఉంటుంది. కొన్ని మాటలు మనం ధ్యానించినప్పుడు మనకి ఏమైనా ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంటాయి. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. దేవుడు వెలుగు ఆ పైన అంటాడు 5వ వచనంలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు వెలుగుగా ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. వెలుగు అనగానే పరిశుద్ధుడు అని అర్థం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన యందు చీకటి అనగా పాప సంబంధమైన క్రియలు, మాటలు, పాప సంబంధమైన ఏది కూడా ఆయన యందు లేదు. కాబట్టి ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు కనుక ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయనతో కూడా సహవాసం కలిగిన వాడిని నేను, ఆయన నా స్నేహితుడు, నేను ఆయన స్నేహితుడిని. ఆయన అభిరుచులేంటో నాకు తెలుసు, నా అభిరుచులేంటో ఆయనకి తెలుసు, నేను ఆయన వల్లే ఉన్నాను, ఆయన నా వల్లే ఉన్నాడు అని చెప్పుకుంటూ, సహవాసం అంటే అదే కదా, ఇద్దరు కలిసి సహవాసం చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వారి యొక్క హావభావాలు, వారి యొక్క ప్రవర్తన విధానాలు ఒకరికొకరు నచ్చడాన్ని బట్టి ఇద్దరు స్నేహితులు ఏర్పడతారు. అందుకే చూడండి, ధనం మీద ఎక్కువ ఆసక్తి కలిగిన వారు ఉన్నారనుకోండి, ఆ ధనానికి సంబంధించినటువంటి అదే ఆసక్తి కలిగి అదే ఫాలో అవుతున్నటువంటి వారు వెంటనే వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు.
ఇంకా ఇద్దరు ఈ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టకూడదు, ధనాన్ని ఎలా సంపాదించాలి, ధనవంతులు అవడానికి ఏం చేయాలి అన్న ప్లానింగ్లు వేసుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు మెలకువలను నేర్పించుకుంటూ, ఆ విషయాల పట్ల అవగాహనను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడాన్ని బట్టి నాకు ఏదైనా ప్రతిఫలం వచ్చిద్దన్న ఉద్దేశంతో, ఉపయోగం ఉండిద్దన్న ఉద్దేశంతో వారిద్దరూ స్నేహంగా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. అలా ఈరోజు మనం దేవునితో సహవాసం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి మనం, దేవుడు ఎలాంటి వారిగా ఉన్నారో అలాంటి వారంగా మనము కూడా ఉండాలి అనని లేఖనాలు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాయి. అందుకే ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. సత్యం ఏదైతే ఉందో, సత్యాన్ని జరిగించడం కోసం దేవుడు మనల్ని నియమించుకున్నాడన్న విధానం ఏదైతే ఉందో దానిని మనం జరిగించకుండా ఉంటాము. ఎప్పుడు? ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకుంటూ మనం చీకటిలో నడుస్తామని చూసారా? అప్పుడు ఏమంటే సత్యాన్ని మనం అనుసరించకుండా, సత్యానికి సాక్షులే ఉండాల్సినటువంటి మనం సత్యాన్ని అమ్ముకుంటాం, సత్యాన్ని విడిచిపెడతాం, అబద్ధికులుగా మనం అయిపోతాము. అబద్ధికులుగా మనం అయిపోతే ఇక సత్యాన్ని మనం ఇంకా జరిగించుకుందాము అంటున్నాడు. అని అంటూ కింద అంటున్నాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే ఆయన కుమారుడైన యేసు రక్తము సమస్తమైనటువంటి ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా ఎప్పుడు చేసిద్దంటే, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనములో వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అంటే ఈ మాట మనం చదివేటప్పుడు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నా, ఇప్పటి వరకు మనం వింటున్నా, ఇప్పటి వరకు మన హృదయంలో ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపించలేదా? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము వెలుగులో నడుస్తూ ఏమండి మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ మాట. ఇలా చదివితే అంటే ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను. షార్ట్ లో మనం వింటా ఉంటాం. ప్రతి పాపము నుండి అన్న మాట అక్కడ ప్రయోగించబడింది చూడండి. ప్రతి పాపము నుండి అంటే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా క్రీస్తు స్వరూపం మనలోకి రావాలంటే, క్రీస్తు పోలికలోకి మనం మార్చబడాలంటే మనలో ఏ విధమైన పాపం కూడా మన మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు. అది ఏ కోణంలో కూడా మన జీవితంలో ఇది పాపము అనని లేఖనాలను బట్టి మనలను దోషులుగా చూపించే ఆ విధానం మనలో లేకుండా పోవాలనంటే మనము ఏం చేయాలంటాడు? పైన ఏం చేయాలంటాడంటే ఏమండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఆయనతో అన్యోన్యమైన సహవాసము చాలా డీప్ గా ఆయనను మనలో చూపించే విధంగా మనం ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దైవత్వంలోనికి మనం వెళ్ళాలంటే ఏమంటే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. అంటే నడవడాన్ని బట్టి ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా మనం అయిపోతాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి, అప్పటి వరకు నా పాపాలు క్షమించబడ్డాయండి, నేను పరిశుద్ధుడిని అయిపోయాను, నాకు రక్షణ వచ్చిందని చెప్పుకుంటాం, తప్పులేదు. కానీ ప్రతి పాపము నుండి అంటే ఒక 100కి 100 పాళ్ళు అన్నట్టుగా పరిపూర్ణమైన పరిశుద్ధత సంతరించుకునే దశ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము కూడా వెలుగులో నడవాలి. అంటే ఆయనను మనం ఎంతగా ప్రేమించాలి, ఎంతగా మనం ఆయనను హత్తుకుని జీవించడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఏమంటే ఎంతగా మనం ఆయనను దగ్గర అవడానికి, సమ్మతించడానికి, ఆయన మాటలను, ఆయన క్రియలను, అలా సమస్తమైనటువంటి కార్యాలలో మనం నిమగ్నమై అవడానికి ఎక్కువగా ఎంతగా ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే
ఏమంటే ఎవరినైనా సరే మనం మనుషులు కావచ్చు, దేవుని కావచ్చు, మనం ఎక్కువ వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించే కొలది మనం ఏమవుతూ ఉంటామంటే వారికి మనం నచ్చడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటాం. అంతేనా? ఒక మనిషిని మనం ఇష్టపడుతున్నాం అంటే, ప్రేమిస్తున్నాం అంటే వారు అడగక ముందే వారి అవసరత ఏందో మనం గెస్ చేయడానికి ముందు చూపుతో ఆలోచిస్తూ ఉంటాం, తెలుసుకోవడానికి. వారి అవసరతలు తీరుస్తూ ఉంటాం. వారిని సంతోషపెట్టడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. అడగక ముందు అవసరాలు తీర్చే విధంగా మనం ముందు చూపుతో ఆలోచన కలిగిన వారంగా ఉంటాం. అప్పుడు ఏమవుతూ ఉంటామంటే వాళ్ళకి మనం దగ్గర అవుతూ ఉంటాం. వాళ్ళు కూడా మనం అర్థం చేసుకుంటారు. ఆ ప్రేమను బట్టి మనల్ని వద్దనుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. మనతో కూడా వారు సహవాసం చేయడానికి, మనల్ని కూడా ప్రేమించడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. దేవుని దగ్గర కూడా దేవుడు మనిషి అయితే మనల్ని ప్రేమించిన తర్వాత ప్రేమిస్తాడు. అంతేనా? మనిషి అయితే మనం ఏదో ప్రేమిస్తే వారు కూడా ప్రేమించడానికి ఇష్టపడతారేమో, కానీ దేవుడు మొదటగా మనల్ని ప్రేమించాడు, ఆ తర్వాత ఆయన్ని ప్రేమించమని ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మనకు అర్థమైతే, ఆయన మన పట్ల చూపించిన ప్రేమ మనకు అర్థమైతే మనం ఆయనను ప్రేమించడానికి ఇష్టపడతాం. అలా ఇష్టపడాలని ఆయన మన పట్ల ముందు చూపించిన ప్రేమను మనం అర్థం చేసుకున్నావా లేదా గుర్తు కోసం ఆయనను ప్రేమించమంటున్నాడు. ఆయనను ప్రేమించమంటాడు. అందుకే ఏమంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో మాట అంటాడు, ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. ప్రేమ అనేకమైన పాపాలను ఏం చేసింది? కప్పిద్ది. కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అనేకమైన పాపాలను ఏం చేసింది? కప్పిద్ది అంటున్నాడు. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన నెలలో ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగే వారిగా ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే ఆయనను మనం ప్రేమించడానికి గుర్తుగా ఆయన వెలుగులో నడిచాడు. ఇందులో మనం చెప్పుకున్నాడు, మనిషి మన వైపు తిప్పుకోవడం కోసం మనుషుల్ని మనం ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవుడు కూడా మన పక్షాన మనతో కలిసి నడవడానికి ఇష్టపడుతూనే ఉంటాడు. అలా ఇష్టపడడానికి ఆయన ఎప్పుడు కూడా మనసు కలిగిన వాడే. కానీ ఆయనతో మనం సహవాసం చేయగలిగే స్థితి మనం మనస్ఫూర్తిగా కలిగి ఉన్నామా? అలా కలిగి ఉండడం అనేది అలవాటు చేసుకుంటే ఏమంటే పాపం మీద ఒక పరిపూర్ణమైన విజయాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన వలె మనం నడవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి మన యొక్క సమయాన్ని, మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటామో అప్పుడు మనకు రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మనం ఊహించిన విధంగా, ఊహించడానికంటే ఎక్కువగా ఆయన స్వరూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడడానికి అవకాశం ఉండేది. ఏమంటే దేవుని కుమారుడిగా క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన పాపము లేనివాడుగా, పాపానికి అసలు చోటు ఇయ్యలేనివాడుగా ఆయన బ్రతికాడంటే ఏమంటే ఆయన విజయ రహస్యం ఏంటి అని మనం చెప్పుకోగలిగితే ఆయన పరలోకమందున్న తండ్రిని ఏమంటే మనస్ఫూర్తిగా, హృదయానుసారంగా ఆయన ప్రేమించే దాని మీద మనసు పెట్టాడు. అందుకంటే ప్రేమించిన వారి కోసం ఏదైనా చేస్తారని మనం వింటూ ఉంటాం. ప్రేమించిన వారి కోసం సమయాన్ని కూడా ఎక్కువగా హెచ్చిస్తారు. దానికి గుర్తు అదేనమాట. తండ్రిని ప్రభువైన యేసుక్రీస్తు వారు హృదయం నిండా నింపుకున్నాడు కనుక, ఆయనను ప్రేమించడానికి ఆయన సిద్ధపడిపోయాడు కనుక, ఆయన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక, ఇంతకు ఆయన ఎడల ప్రేమ కలిగి ఉండడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడమే ఆయనను మనం ప్రేమించడం అనడానికి గుర్తు. యోహాను సువార్తలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి కదా. అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించేవాడే ఆయనను ప్రేమించేవాడు. అంటే లేఖనాల్లో, ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడి ఉందో దానిని అంతటిని కూడా అనుసరించి బ్రతకాలన్న ఆలోచనతో ప్రభు ఈ భూమి మీద కంకణం కట్టుకున్నాడు. దాంట్లో ఏం కనబడుతుంది? దేవుని పట్ల, తండ్రి పట్ల ప్రభువుకు ఉన్నటువంటి ప్రేమ అంటే విస్తారంగా ఉంది అన్నది మనకు అక్కడ అర్థమవుతుంది. ఈరోజు మనం కూడా ఏమంటే దేవుడిని ప్రేమించే విధంగా ఉన్నాం, ప్రభువును ప్రేమించే విధంగా మనం ఉన్నాం. అలా ప్రేమించగలిగితే మనము పాపానికి తావివ్వకుండా
పరిశుద్ధమైనటువంటి జీవితాలతో పరిపూర్ణ దశను మనం సంపాదించుకుని ప్రభువు వలె పరలోకానికి వెళ్ళే అవకాశం మనం కూడా సంపాదించుకునే భాగ్యాన్ని మనం ఏమంటే కలిగి జీవించడానికి అవకాశం ఉంది. అందుకే విస్తారంగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటామో అప్పుడు మన విస్తారమైన పాపపు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వాటిని విడిచిపెట్టేస్తూ వాటి ఆలోచన మనం లేకుండా మనలో గూడు కట్టుకుపోయినటువంటి వేళ్ళతో కూడా ఆ పాపపు స్థితిని పెళ్లగించుకుని పరిపూర్ణమైనటువంటి నూతన హృదయంతో, పరిశుద్ధమైనటువంటి నూతన హృదయంతో దేవుని ఎదుట మనం కనబడాలంటే అధికమైనటువంటి ప్రేమ కలిగిన వారంగా దేవుని పట్ల మనం జీవించడానికి ఇష్టపడుతూ ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 8వ అధ్యాయం 3వ వచనంలో ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడే అంటాడు. అంటే దేవుని చేత ఎరగబడిన వారంగా, దేవునికి తెలియబడిన వారంగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటాడు? దేవుడిని మనం ప్రేమించాలి. అప్పుడు మనం ఆయన చేత ఎరగబడిన వారంగా ఉంటాం. ఆయన ఐడెంటిఫికేషన్ చేస్తాడు మనల్ని. దేవుడు మనకు తెలుసు, మనం దేవునికి తెలుసా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఇదేంటి మన మనం దేవుడికి తెలుసా, అన్ని ఇచ్చిన ఆయనగా, మనకు సృజించిన ఆయనగా అని ఒకవేళ మన డౌట్ రావచ్చు. అది కాదు అక్కడ. అంటే మనల్ని పట్టించుకునేటట్టుగా మన అవసరతల విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయాల్లో కావచ్చు, అన్ని విషయాలలో మన మీద ఒక ప్రత్యేకమైన దృష్టి నిలిపి మనలను చేర్చుకోవడానికి, అంగీకరించడానికి. ఎందుకంటే పాపానికి ఆయన దగ్గర చోట్లేదు కనుక పరిశుద్ధులుగా మనం జీవిస్తే ఆయన యొక్క కనుసన్నలలోనికి ఆయన గుర్తించుకునే దానిగా మనం ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకడు దేవుడిని ప్రేమించినలా వాడు దేవునికి ఎరుకైన వాడే అని అంటున్నాడంటే మనం దేవుడిని ప్రేమించాలి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 16వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అంటాడు. అంత పెద్ద మాట ఎందుకన్నాడంటే మనం ప్రభువుని తెలుసుకున్నాం, రక్షణలోనికి వచ్చామని చెప్పుకుంటున్నా కూడా ప్రభువుని ప్రేమించకుండా, ప్రభువు వల్ల బ్రతకాలని ఆశ లేకుండా, ఏదో షార్ట్ కట్ లో నా పాపాలు క్షమించబడ్డాయి, నేను పరిశుద్ధుని అయిపోయానని, ఇక అయిపోయింది జీవితం, నేను ఇంక పరలోకమే అన్నట్టుగా భ్రమలో బ్రతుకుతూ ఒక జాగ్రత్త లేకుండా, ఒక అసమర్థుడిగా, ఒక సోమరివాడిగా, దేవుని మాటలు పెడచెవిని పెట్టేవాడిగా, ఎవరి ఇష్టాలను వారు నెరవేర్చుకుంటూ, సొంత ఇష్టాలను కూడా నెరవేర్చుకుంటూ నేను దేవుడిలో ఉన్నానని భ్రమలో బ్రతికే మనుషులు సంఘాలలో ఉంటారు కనుక ప్రభువుని ప్రేమించలేని మనస్తత్వాలు కలిగిన వారు, పేరుకు మాత్రమే మనుషులు దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ఇప్పుడు ప్రవర్తనలో క్రియారూపం దాల్చకుండా ఆ భక్తి క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని తెలుసుకుని కూడా అలాగూ చేయకుండా మాటలతో సరిపెట్టుకునే మనుషులు సమాజంలో, సంఘంలో ఉంటారు కనుక ఆ మాట రాయించాడు దేవుడు. ఏమంటున్నాడు? ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపింపబడును గాక. ఎందుకంటే రక్షణలోనికి వచ్చాను, ప్రభువుని నమ్ముకున్నాను, సంఘంలో ఉన్నాను అని చెప్పుకుంటూ ప్రభువును ప్రేమించడం అనగా క్రియారూపం దాల్చకుండా ప్రభువు మనల్ని ఏం చేయమంటున్నాడు, ఎలాగ బ్రతకమంటున్నాడు? మనకున్నవి దేవుని సేవకు వినియోగించాలి, మన శరీరాన్ని దేవుడి కోసం వినియోగించాలి, మన హృదయం దేవునికి ఇవ్వాలి, మన హృదయాలలో ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి, ఈ లోక సంబంధమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. అపవిత్రత అనేది నాలో చోటు చేసుకుంటానికి వీల్లేదు, ఏ ధనాపేక్ష నాలో ఉండడానికి వీల్లేదు. ఏ విధమైనటువంటి లోక సంబంధమైన క్రియలు నాలో ఉండడానికి వీల్లేదు. ఒక ప్రత్యేకుడిగా నేను జీవించాలి ప్రభువు వలె అన్న విషయాలను మరలా పక్కన పెట్టి తెలిసి కూడా ప్రభువును ప్రేమించడం అంటే ఏంటో అర్థం చేసుకోకుండా ఏదో సంఘానికి వస్తున్నాను, ఏదో మందిరానికి వెళ్తున్నాను, ఆదివారం వెళ్తున్నాను. చాలా మంది విచిత్రమైనటువంటి విశ్వాసులు కూడా ఉంటారు. క్రమం తప్పకుండా వస్తారు కానీ జీవితాల్లో మాత్రం ఆ పరిశుద్ధమైనటువంటి జీవిత విధానం ఉండదు, వాటికి అన్నిటికీ దూరంగా ఉంటారు. మరి ఎందుకు వస్తారో తెలియదు. అంటే నేను చదువుకునేటప్పుడు నాతో పాటు
చదువుకునే ఒక స్టూడెంట్ ఉండేవాడు. ప్రతిరోజు స్కూల్కి వచ్చేవాడు. ఎగ్జామ్ పేపర్ ఇస్తే ఒకరోజు ఏం చేశాడంటే నాకేమీ రావు దేవుడా అని రాశాడు ఆ ఎగ్జామ్ పేపర్ మీద, ఆన్సర్ పేపర్ మీద. అప్పుడు టీచర్ ఏం చేసిందంటే చాలా కోపగించుకుని చాలా విపరీతంగా కొట్టింది ఆ పిల్లోడు. అసలు ఏంటి నువ్వు రాసింది, ప్రతిరోజు స్కూల్కి వస్తున్నావు, అందరికంటే ఎక్కువగా ప్రజెంట్ అయ్యేది ఆయనే, స్కూల్కి హాజరయ్యేది ఆయన, ప్రతిరోజు వచ్చేవాడు. కానీ ఏం చెప్తున్నారో, ఏమి వినాలి, ఎలా చేయాలి, ఎలాగ రాయాలన్న ఆ విషయాలన్నింటిని కూడా పక్కన పెట్టేసేవాడు. ఈరోజు సంఘాలలో విశ్వాసుల పరిస్థితి కూడా ఇదొక రకమైన విశ్వాసులు అనమాట. కొంతమంది అయితే రాకుండా నాకంతా వచ్చు, నాకంతా తెలుసు అన్న ఆలోచనలతో ఓవర్ కాన్ఫిడెన్స్ తో బతికేవాళ్ళు కొంతమంది ఉంటే విధేయత ఉండదు, దేవుని సన్నిధి అంటే గౌరవం ఉండదు, దేవుని సన్నిధిలో డిసిప్లిన్ గా కూర్చోవడం తెలీదు, ఎలా ఉండాలో తెలీదు. ఇది ఒక వర్గం అయితే, రెండొక వర్గం ఏంటంటే ఏమంటే ప్రతిరోజు వస్తున్నా, ప్రతిరోజు దేవుడి కార్యాలు, దేవుడి మాటలు చూస్తున్నా, వింటున్నా, వినబడుతున్నా, పట్టించుకోకుండా హృదయం దేవుని మీద నిలుపుకోలేనటువంటి వారు కొంతమంది. ఈ రెండు వర్గాలు చాలా భయంకరమైనటువంటి, ప్రమాదకరం, వారికి వారి హాని చేసుకునేటటువంటి వారు. మొదటిది దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో వినబడుతున్న దేవుని మాటలు, దేవుని కార్యాలు తెలుసుకుంటున్నా, చూస్తున్నటువంటి మనం ఆయనకి మరింతగా విధేయత చూపిస్తూ పరలోకం వెళ్ళడమే ధ్యేయంగా పెట్టుకుని, లక్ష్యంగా పెట్టుకుని, అలా వెళ్ళడం కోసం దేవుడు తన మాటల ద్వారా మనకేమేమైతే వినిపిస్తున్నాడో, ఎలాగ బ్రతకమంటున్నాడో ఆ విధంగా బ్రతికేటటువంటి వారంగా మనం ఉంటే మనకు ఉపయోగం ఉంది. అందుకే ఎవడైనా ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడునుగాక. ఏమంటే క్రైస్తవుల్లో కూడా ఒత్తిడికి గురైపోయే వాళ్ళు ఉంటారు. డిప్రెషన్ అంటారు కదా, మానసికంగా ఒక కుదురుగా ఉండరు అనమాట. ఒత్తిడికి గురైపోతూ ఉంటారు, మనశ్శాంతి ఉండదు, హృదయాలలో నెమ్మది ఉండదు, అంటే ఒక నవ్వు ముఖం ఉండదు, అందరితో పాటు దాన్ని ఏమంటారు, చిరాగ్గా, ఒక మనశ్శాంతి లేని మనుషులు ఎలా ఉంటారు అలాగూ బ్రతుకుతూ ఉంటారు చాలా మంది. ఎందుకు అయ్యానంటే, ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారు, ఎందుకు అలాంటి ఆలోచన, అలాంటి బిహేవియర్ వాళ్ళకి అలవాటు అయిందనంటే, దేవుడి మాటలు ధ్యానించరు, తెలుసుకోవడానికి ఇష్టపడరు, దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడరు, దేవుని జ్ఞానాన్ని హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడరు, చదవరు, వినరు. ఏమంటే ఇంకెక్కడ నెమ్మది ఉండేది చెప్పండి? మన బైబిల్లో ఒక మాట ఉండేది, కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 165వ వచనంలో, దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అంటాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో అంటే ఒక క్రైస్తవుడిగా హృదయాల్లో ఎంత నెమ్మదిగా ఉండాలో తెలుసా? ఎంత ప్రశాంతతతో, ఎంత మరి దీనత్వంతో, ఎంత సంతోషంతో. అంటే బయటికి మనకు అన్ని కష్టాలు ఒకవేళ ఉండొచ్చు, శరీరానికి సంబంధించినవి మనకు ఒకవేళ అందుబాటులో లేకపోవచ్చు, మనకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, సిరి సంపద లేకపోవచ్చు, బంగారాలు లేకపోవచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా హృదయంలో ఏమంటే దేవుని పిల్లలం గనక మనం హృదయాలలో ఎప్పుడు కూడా ఆనందంతో ఉండాలి. అవి లేవని ఇవి లేవని నిరుత్సాహపడుతూ, అందరితో పోల్చుకుంటూ, వాటిని బట్టి ఏదో నాకేదో నెమ్మది లేదు, లేకపోతే ఆనందం లేదు అని బ్రతకడానికి మనం ఎప్పుడూ కూడా అవకాశం ఇవ్వకూడదు. దేవుడే నాకున్నాడు, నాకు లేనిదేముంది అన్న ఆనందం, ఆ యొక్క సంతోషం మన హృదయాలలో, మన కళ్ళల్లో, మన ముఖంలో ఎప్పుడు కూడా మనం అలవర్చుకుని ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో, ప్రభువునందు మీరు సంతోషించండి, ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి, మరలా చెప్పుదును. ఒక క్రైస్తవుడు లోకంలో ఉన్న మనిషి వలె నాకు అది లేదని ఇది లేదని డిప్రెషన్లోకి వెళ్ళడం, ఒత్తిడిలోకి వెళ్ళడం, మానసికమైన వ్యాధి కలిగిన వాడిగా, మనోవ్యాధి కలిగిన వాడిగా మనం వెళ్ళడానికి వీల్లేదు. మనం ఎప్పుడు కూడా అంటే దేవునితో నేను కలిసి నడుస్తున్నాను, దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి నేను
నాకేమి కొదువ లేదు అని అన్నట్టుగా మనం మన జీవితాలలో దేవుడిచ్చిన ఈ రక్షణను బట్టి మనం ముందుకు కొనసాగింపబడుతూ ముందుకు వెళ్తా ఉండాలి. అంటే ఎవరు ఆయన పనికి అర్హులో, అవసరత కలిగిన వారు అని మనం బాగా ఆలోచన చేస్తే, ఏమంటే ప్రభు యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై తిరిగి లేచి పునరుద్ధరణ తర్వాత మహిమ దేహంతో ఉన్నప్పుడు పేతురు గారి దగ్గరికి వస్తారు. చాలా మందితో ఆయన సంభాషిస్తారు. పర్టికులర్ గా యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యోహాను 21వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూస్తే, పేతురు నువ్వు వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. చూడండి అక్కడ 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు అంటున్నాడు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. వీరికంటే అంటే ఆయన గొర్రెలను మేపే, అంటే ఆయన సంఘాన్ని కాయగలిగే, ఆయన సంఘాన్ని నడిపించగలిగే స్థితి ఎవరికి ఇవ్వాలని ప్రభు అనుకున్నాడంటే, ఇది అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి. మనం ఏమనుకుంటాం చెప్పండి? అందరితో పోల్చుకుంటాం. సంఘంలో దేవుడి పని అనగానే ఎవరో 100 ఇచ్చారు. పాపం ఏది లేక ఆ 100 ఇచ్చాడు. 1,00,000 ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు? ఆ 100 వేస్తాడు. అంటే అందరితో పోల్చుకుంటాడు. అంటే దేవుణ్ణి ప్రేమించడం అనేది అంటే ఈ విధంగా కూడా మనం రుజువు చేసుకోవచ్చు. నిజంగా రుజువు చేసుకోవచ్చు. ఏమంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది, మనందరికి కూడా తెలుసు. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి, సీమోను ఇంట యేసుక్రీస్తు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడని తెలుసుకుని ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? అక్కడ చేరుకునింది. ఆమె కన్నీళ్లు కార్చి ఆయన పాదాలు కడిగిద్ది. ఆమె తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచిద్ది. విలువ కలిగినటువంటి అత్తరు తీసుకొచ్చి ఆ పాదాలకు పూసిద్ది. మనందరికి కూడా తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. అప్పుడు ఈమె పాపాత్మురాలైన స్త్రీ ఈమె ఎలాంటిదో, నిజంగా ఈయన ప్రవక్త అయిన ఎడల ఈమె ఎలాంటిదో తెలుసుకుంటాడు. ఏమంటే ప్రవక్త లేదంటే మెస్సయ్య లోకరక్షకుడిగా వచ్చిన వారు ఎవడు ఎలాంటివాడో తెలుసుకోవడం కాదు, అది దానికోసం కాదు ప్రభు వచ్చింది. ఎవరు ఎలాంటివాడో ఆయన తెలుసు. అందరూ కూడా ఏమై ఉన్నారు? పాపం చేశారు. ప్రభు వచ్చే టయానికి లోకం అంతటా ఏముంది? పాపం ఉంది. ఆ స్త్రీలో కూడా అదే ఉంది. ఆ కుష్ఠరోగిగా పిలువబడుతున్న ఆయనలో కూడా, ఆ సీమోన్లో కూడా అదే ఉంది. పాపమే ఉంది, అందరిలో ఉంది. ఈమె ఎవరో, ఈమె ఎలాంటిదో, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈయన తెలుసుకుంటాడు అంటున్నాడంటే, సీమోనుకున్న ఆలోచన ఏంటంటే, నేను పవిత్రుణ్ణి, అందరూ పాపాత్ములు. అంటే ఎవరు నాలుగు నమ్ముకోవడం అనేది మనం పక్కన పెట్టాలి. ఎవరికి వారు పరిశీలించుకోమని బైబిల్ చెబితే, నేను మంచివాడిని, ఎదుటోడు చెడ్డోడు, ఈ రోగం అనేది మనుషుల్లో పోవాలి. ఇది మనం ప్రార్థన చేసుకుంటున్నా, మనం ఏది చేస్తున్నా మొదట నన్ను శుద్ధుడిగా చెయ్యి, నన్ను పవిత్రపరచు, నా జీవితాన్ని గడుగు. ఆ తర్వాత ఎదుటోడి గురించి ప్రార్థన అయినా లేకపోతే ఏదైనా సరే, ముందు మనం నిలబడితేనే కదా ఎదుటివాడిని నిలబెట్టగలిగే ఆ సామర్థ్యం మనకు దేవుడిచ్చేది, మనకు వచ్చేది. కాబట్టి ఆ ప్రవక్త అయిన యెడల ఈమె ఎలాంటిదో తెలుసుకుంటాడు అని అనుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? 41వ వచనం 7వ అధ్యాయం లూకాసు వార్త 41. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండరి. ఆపు తీర్చుటకు వారిద్దరు ఏమీ లేకపోయారు కనుక అతడు వారిద్దరినే క్షమించను. కాబట్టి వీరిద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అని ఆ సీమోను అడుగుతాడు ప్రభు. ఎక్కువగా ఎవరినైతే క్షమించాడో వారిని ఆయన ఎక్కువ ప్రేమించాడు అంటాడు. మంచిగా జవాబు ఇచ్చాడు. నువ్వు నిజంగానే మానే చెప్పావు. ఎందుకంటే 50 దేనారాలు అంటే 25 రూపాయలు, 500 దేనారాలు అంటే 250 రూపాయలు, ఒక్కొక్క దేనారు ₹1.50 బైబిల్ ప్రకారం. కాబట్టి ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? ఎక్కువగా ఎవరినైతే క్షమించాడో వారిని ఎక్కువ ప్రేమించాడు. ఆ కిందకు వచ్చేసరికి ఏమంటాడు? ఆ కిందకి వచ్చేసరికి 44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు వేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో
నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిన. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకోవటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసిన. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. చూసారు, విస్తారంగా ప్రేమించింది ఆ పాపాత్మురాలైన స్త్రీ. ప్రేమించానని చెప్పల మాటలు, ఆమె క్రియల్లో చూపించింది. క్రియల్లో అంటే ఈయన లోకరక్షకుడు, ఈయన మెస్సయ్య, నా పాపాలు క్షమించాడు, నా పాపాలు క్షమించడానికి వచ్చినటువంటి ఈయనకు నేను ఏమిచ్చినా సరే ఆ రుణం నేను తీర్చుకోలేను అని తనకున్న సంపాదనలో అత్తరు కొన్నది తీసుకొచ్చి తన ప్రభు పాదాలకి పూసింది. తన శరీరం ఎంతగా ప్రేమించుకుందో ఒకప్పుడు, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క అవయవాలను ప్రభువు సేవ నిమిత్తము, ప్రభువుని చేయడానికి వాడబడాలి అన్న ఉద్దేశంతో ఏం చేసింది, ఆమె శరీరాన్ని, తన వెంట్రుకలను తన పాదాలు తుడిచింది. తల వెంట్రుకలతో, తన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. అంటే మారడం అంటే మనం అనుకుంటాం, అందుకే మనం సామెతల గ్రంథాలు చదువుకున్నాం, నా హృదయం శుద్ధిపరుచుకుని ఉన్నాను, నేను పవిత్రుని అయిపోయాను అని అనుకున్న దగిన వాడు ఎవడు అంటున్నాడు. మారడం అంటే ఏదో వచ్చేసి నన్ను క్షమించే ప్రభు అని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేసి అయిపోయింది, ఇంకా బాప్తిస్మం తీసేసుకున్నాను, సంఘంలో చేర్చబడ్డా నీ కాదు. హృదయానుసారంగా దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలిగించింది. దేవుడు నీకేం చేశాడో, దేవుడు ఆయన కొరకు నిన్నేం చేయమంటున్నాడో, అంతకు ముందు నువ్వు ఎలా బ్రతికావో ఈ ఆలోచనలన్నిటినీ ఒకసారి కళ్ళ ముందుకు తెచ్చుకుని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి లోతైనటువంటి పశ్చాత్తాపంతో ఆయన ఎదుట మనం ఎప్పుడైతే మన పాపాలను క్షమించమని అడుగుతామో, మాటలతో కాదు హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకుని దేవుని చిత్తానుసారమైన ఆ దుఃఖాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చుకుని మనం చేసిన పాపాలకు విముక్తి నేను పొందాలి, నేను అర్హుడను కాదు, అయినా నన్ను ఆయన ప్రేమించాడు, ఈరోజు నన్ను నాకు ఇచ్చిన ఆయుష్, నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యం, నాకు ఇచ్చినటువంటి ఆత్మ రక్షణ ఎంత గొప్పదో, దేవుడు నా పట్ల చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదో, ఆ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు వచ్చేవే ఆ పశ్చాత్తాప కన్నీళ్లు. కాబట్టి ఆ లోతైనటువంటి ఆ పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు తన కన్నీళ్లతో తడిపేసింది. ఆ ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో ఆమె అర్థం చేసుకుంది. దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకుంది. దానికి వచ్చిన ఫలితమే ఆమె కన్నీళ్లు, ఆమె కురులతో ప్రభు యొక్క పాదాలను తొడవడం. ఆమెకున్నటువంటి సంపాదనలో ఏమన్నా అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పోయడం. అంటే ఈరోజు మనం ఎలా ఉన్నాం, అందరిలో ఒకరిలా బతుకుతూ ఉంటాం. సీమోను పేతురుతో ప్రభు అంటున్నాడు, వీరందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, అయితే నువ్వు నా గొర్రెలను మేపు. దేవుడిని ఎక్కువగా మనం ప్రేమించినప్పుడే ఆయన సేవ చేయడానికి మన అర్హులు అన్నట్టుగా ఆ మాటలు కనబడతలేదు. ఆయన ప్రేమించడం అంటే ఒక సేవకుడు ఎప్పుడు, ఒక పరిచారకుడు ఎప్పుడు కూడా తనకున్నవన్నీ కూడా అవసరమైతే పక్కన పెట్టి వాటి మీద మనసు పెట్టుకోకుండా, అవసరమైతే ప్రభు సేవకు వాటిని వినియోగించేవాడిగా తన మనసు నిలుపుకుని ప్రభు సేవకు సమర్పించుకునేవాడిగా ఉండాలి. ఇవ్వండి చేయండి అని చెప్పేవాడు ఈరోజు సేవకుడికి చలామణి అవుతున్నాడు. కానీ వాక్యానుసారమైన సేవ ఎలాంటిదంటే అందరికంటే ఎక్కువగా మనం ఆయన్ని ప్రేమించే అనుభవం అనేది మనకు ఉండాలి. అందుకే అది అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అంటాడు. ఇంకా కొన్ని విషయాలు మనం చూడగలిగితే మనందరూ కూడా తెలిసిన విషయాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును అంటాడు. అంటే మనుషులకు ఎన్ని భాషలు, అన్ని భాషలు నాకొచ్చు,
నాకు తమిళం వచ్చండి, ఇంగ్లీష్ వచ్చండి, హిందీ వచ్చండి, మరాఠీ వచ్చండి, కన్నడం వచ్చండి, తెలుగు వచ్చండి అని ఒకవేళ చెప్పుకోవచ్చు. లేదంటే దేవదూతలు మాట్లాడే భాష వచ్చండి. ఈరోజు ఎక్కువైపోతున్నాయి. ఏమంటే ఇదొక దాన్ని ఏమంటారు, ఫ్యాషన్ అయిపోయింది. ఒకరిని చూసి ఒకరు అంటే దైవ చిత్తానుసారంగా మాట్లాడే భాషల్లాగా ఉండవు. ఏదో ఒకరిని చూసి ఒకరు వాదలు పెట్టుకున్నట్టుగా వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో వీళ్ళు మళ్ళీ రెచ్చిపోతూ ఉంటారు. ఇదో ఫ్యాషన్ అయిపోయింది అనమాట. క్రైస్తవంలో కూడా ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా వాదలు పెట్టుకున్నారు అన్నట్టుగా. అంటే దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, దేవుడు నిన్ను మాట్లాడిపిస్తే ఏది మాట్లాడినా దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. దాని ద్వారా కొంతమంది రక్షణలో పోతారు. మన యొక్క గొప్పల కోసం మనం ఏదో దేవదూతల భాషలతో నేను మాట్లాడుతున్నాను, లేకపోతే అన్య భాషలతో మాట్లాడుతున్నాను అని చెప్పుకోవడానికి, మనుషుల ముందు ముఖస్థుతి చేయించుకోవడానికి, గొప్ప అనిపించుకోవడానికి మనం చేసే ప్రతి పని దేవునికి అవమానం కలిగించింది. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే చూడండి, కొంతమంది సంఘాల్లో కూడా 100 మంది ఉంటారు. అంటే విమర్శించడానికి అది ఈ మాటలు. ఒక్కరు కూడా ప్రయోజకులుగా ఉండేవాళ్ళు కనపడరు. ఆ తర్వాత చూడాలి, ఎవడు మాటలు వాడి బూతు మాటలు, అబద్ధాలు, ఎవడో ధనం కోసం వ్యామోహాలు, ఏమండి పేదవాడికి సహాయం చేయలేనటువంటి మనస్తత్వాలతో. పేరుకు మాత్రం మా సంఘం అండి 100 మంది అండి, మా సంఘం 50 మంది, మా సంఘం 200 మంది. దేవుడికి ఎప్పుడు కూడా క్వాంటిటీ వద్దు, క్వాలిటీ కావాలి. అందుకే చిన్న మందా భయపడద్దు, ఎక్కువ మంది ఉండదు తప్ప నేను అంటలా. ఉంటే అందరూ కూడా ఎక్కువగా దేవుని చిత్తాన్ని జరిగించే, ఏమంటే సువార్త చేయగలిగే, దేవుడి చిత్తాన్ని జరిగించగలిగే సంఘంగా ఉంటే ఎంతమంది ఉన్నా పర్వాలేదు. కానీ పేరుకు గుంపులు చేసేవన్నీ కూడా దైవ విరుద్ధమైనటువంటి క్రియలు. వారిని బట్టి దేవుని నామం మహిమపరచడం కాదు కదా, దూషింపబడడం అనేది సమాజంలో చోటు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మన విస్తారమైనటువంటి పాపాలు, తన విస్తారమైనటువంటి పాపాలు, పాపాత్మురాలైన స్త్రీకి క్షమించబడడానికి కారణం ఏదిగా చూపిస్తున్నాడు ప్రభు? ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అంటున్నాడు. ఈరోజు మనం పరిశుద్ధత కలిగి జీవించాలి, ప్రభు వలె బ్రతకాలి, నీతిగా నేను ఉండాలి, ఉండలేకపోతున్నాను అనడానికి మనలోనే ఉన్న బలహీనత ఏంటంటే ఆయనను ప్రేమించే విషయంలో మనం వెనకబడిపోతున్నాము. మనలో మనం ప్రేమించుకుంటున్నాం, ఏమండి మన ఇష్టాలను నెరవేర్చుకుంటున్నాం, మన సంతోషాల కోసం మనం బ్రతుకుతున్నాం, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు. ఆయన వెలుగు సంబంధి, వెలుగులో నడుస్తున్న ప్రకారం మనం వెలుగులో నడవాలి. అప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉంటాం. అప్పుడు కదా ప్రతి పాపము నుండి మనలను ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణ దశకి తీసుకుని వెళ్ళేది. అనన్న ఈ విషయాలను మనం ఏం చేస్తున్నాం, పక్కన పెట్టేసి భ్రమలో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటున్నాము. బైబిలే చెప్తున్న నిర్వచనం ఏంటంటే, మనం ఆయనను విస్తారంగా ప్రేమించే వారంగా ఉంటే మన హృదయం అంతకంతకు దినదినము నూతనమైనటువంటి స్థితిని సంతరించుకోవడానికి అవకాశం ఉంది. పరిపూర్ణ దశకు ప్రభువు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు బోధలు ఇలా లేవు. మనం ముందు మాట్లాడుకున్నట్టుగా, ఏమంటే వెళ్ళావా, వచ్చావా, ఏదో ఇచ్చావా, పర్వాలేదు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు పరలోకానికి అర్హుడవే. ఈ బోధలు ఎక్కువైపోతున్నాయి కదా. ఇక మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ప్రభువే చెప్పినటువంటి మాట, అంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులను మోసం చేస్తారు. ఏ విషయాలంటే, అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అది మనుషుల మీద కావచ్చు, దేవుని మీద కావచ్చు. అంటే మొన్న ఒక యాక్సిడెంట్, చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కదా. మొన్న ఒక యాక్సిడెంట్ అయితే ఏదో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చి మరొక వెహికల్ బలంగా ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడాన్ని బట్టి కొంతమంది ఏం జరిగిందంటే సజీవ దహనం అయ్యారు, కొంతమంది చనిపోయారు. అంటే నో గాడ్ అని పెడుతున్నారు. అంతే, దేవుడు లేడు, దేవుడు ఉంటే ఎలా ఏదైనా జరిగింది. గంత ప్రతిది కూడా దేవుడి మీద నెట్టేది. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో, ఎలా నడవమంటున్నాడో, వేటికి దూరంగా ఉండమంటున్నాడో,
ఏమంటే ఆయనకు అనుకూలమైన జీవితాలు మనం జీవించమంటున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తాడు మనిషి. తనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా హాని జరిగినప్పుడు, ఏదైనా మరణం వచ్చినప్పుడు దేవుడు లేడు అంటాడు. ఏదో 100కి 100% దేవుడు చెప్పింది చేశాను, దేవుడు చెప్పినట్టు చేసినా గానీ నాకెందుకు ఈ విధంగా అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి అన్నట్టుగా మనిషి మాట్లాడుతూ ఉంటాడు. అసలు దేవుడు ఏం చేయమన్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎలాగ బతకమంటున్నాడు అంటే ఎక్కడికి వెళ్తే అది జరిగింది? ఏదో ఎంజాయ్ చేద్దామని సెలవుల్లో విహారయాత్రలు కానీ బయలుదేరతారు. ఎవడెళ్ళమన్నాడు అక్కడికి? అసలు నువ్వు మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ జీవితంలో నీకు ఇచ్చిన ఆయుష్ అయిపోతుంది, దేవుడు అనే ఆయన ఒకడు ఉన్నాడు, ఆయనకి భయపడాలి, ఈ సమస్త సృష్టిని కలిగించింది దేవుడే, నన్ను నేను మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, ఈ పనిలో ఉండాల్సిన మనిషి విహారయాత్రలు అంటాడు. ఎక్కడికి వెళ్ళి చేసేది ఏంటి? ఏమండి, పాప సంబంధమైన క్రియలే కదా. తాగడాలు, తిరగడాలు, తినడాలు, ఏమంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవడాలు, ఈ శరీరాన్ని అపవిత్రమైన వాటికి వినియోగించడాలు, ఇవే కదా చేసేది. ఇలాంటి పనుల కోసం వెళ్తూ ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు, మరణించినప్పుడు దేవుడు లేడంటాడు. ఎంత విడ్డూరం అంటే, అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారుతుంది. అది మనుషుల మీద కావచ్చు, దేవుడి మీద కావచ్చు. అక్రమాలకి కారకుడు దేవుడు కాదు, మనిషే. ఆ విషయాన్ని మర్చిపోయి మనిషి దేవుడి మీద నిందన ఎట్టేస్తా ఉంటాడు. మనుషులలో కూడా ప్రేమ చల్లారిపోవడానికి దేవుడు కారకుడు కాదు, మనిషే. దేవుడు ఎప్పుడు కూడా మనుషులమైన మనల్ని సంతోషంగా ఉండమంటున్నాడు, ఆనందంగా ఉండమంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. ఉన్నదేదో నీ కళ్ళ ముందు ఉన్నదాన్ని తిని అనుభవిస్తూ సంతోషంగా గడవమంటున్నాడు. కానీ మనిషి తనకున్న కోరికలను నెరవేర్చుకోవడం కోసం, తనకున్నవి, తన ఉద్దేశాలలో, తన మనసులో ఉన్నటువంటి దురుద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం ఎక్కడికో వెళ్తాడు, ఏదేదో చేస్తాడు, మరణాన్ని తన చేతులారా తానే తెచ్చుకుంటాడు, దేవుడి మీద పెడతా ఉంటాడు నింద. దేవుడి మీద పెడతా ఉంటాడు. కాబట్టి మనం అన్ని సమకూర్చి జరిగిస్తున్న దేవుని యొద్దకు మనం రావాలి. ఎందుకంటే అన్ని ఇచ్చేసాడు ఆయన. అన్ని ఇచ్చి ఆయన అంటున్నాడు, నాయనా నా దగ్గరికి రండి. అంతే కదా, యాకోబు పత్రిక 4:8 వచనంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటాడు. ఎందుకు ఆయన రమ్మంటున్నాడు అంటే మనల్ని ఆయన ప్రేమించాడు, మనకు అన్ని సమకూర్చాడు, మనకు కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తున్నాడు. నన్ను గుర్తించండిరా నేనున్నానని. అది నా కోసం కాదు, నీ క్షేమం కోసం. నేను లేనని, ఒకవేళ ఉన్నా నీ ఇష్టం వచ్చిన నువ్వు బ్రతుకుతూ నీ స్వచిత్తాన్ని చేసుకుంటా నువ్వు వెళ్తే నీకే ప్రమాదం. అది నా చేతుల్లో నువ్వు ఉంటే, నా నీడన నీకు ఆశ్రయం లోకంలో మనుషుల దగ్గర కాదు, లోకంలో ఉన్న పలానా ప్రాంతం వల్ల నీకు సంతోషం రాదు. నువ్వు నన్ను ఆశ్రయంగా, నన్ను దుర్గముగా, నన్ను కోటగా, నన్ను రక్షకుడుగా నీవు స్వీకరిస్తే, నీ కళ్ళ ముందు పెట్టుకుంటే సమస్త విషయాల్లో నీకు మేలు జరుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచనంలో మనకు తెలుసు కదా, దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు అంటాడు పుట్టినోట్లో. నువ్వు ఆయన ప్రేమించి చూడు, ఇన్ని ఇచ్చిన ఆ దేవుడు ఉన్నాడని, ఆయనకి భయపడాలని, నేను పాపినని, నేను చేస్తున్న క్రియలు మంచివి కాదని, దేవునికి వ్యతిరేకమైనవి అని, నా ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా లేదని ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకుని చూసుకో. అప్పుడు దేవుడు ఉన్నాడని నీకు అర్థం అవుతుంది. దేవుడిని ప్రేమించాలి. ప్రేమించడం అంటే నువ్వేదో ఇస్తే ఆయన ఉప్పొంగిపోయేవాడు కాదు, కానీ నిన్ను నువ్వు మార్చుకోవడం ఆయనకు కావాలి. ఆయనను ప్రేమిస్తున్నానన్న ఒక గుర్తుగా ఆయన మీద విశ్వాసం ఉంచి సంపూర్ణముగా ఆయన లేఖనాలను అనుసరించి నడిచే విధానం అనేది నేను కలిగి జీవించాలన్నది నీలో ప్రారంభమైతే, అది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ఒక గుర్తు. ఇదే దేవుడిని మన నుంచి ఆశిస్తుంది. మనం ఏదో ఇస్తే ఆయన తినేవాడు కాదు, మనం పెడితే ఆయన ఏదో గొప్పవాడు అయిపోయేవాడు కాదు. ఆయన దయ వలన ఈరోజు మనం బ్రతుకుతున్నాం. మనల్ని పరీక్షిస్తున్నాడు. ఏంటి ఇన్ని ఇచ్చినా నేనున్నానని నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నావా? నన్ను ప్రేమించాలి అనడానికి గుర్తు ఇవి అని అన్నప్పుడు
అలాగూ చేయడానికి మనం మనసు నిలుపుకోగలుగుతున్నామా? మనసు నిలుపుకోగలుగుతున్నామా? ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం? అంటే ప్రేమ అంట బలవంతమైనది అంటాడు. మరణమంత బలవంతమైనది మనందరూ తెలుసు కదా. పరమగీతంలో 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ ఏం చేసింది? ఒక మరణం వస్తే మనిషికి ఆ మరణంలో నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా మరణించేదాకా ఆ మనిషి ఎలాగైతే ఆ మరణంలోకి వెళ్ళిపోతాడో ప్రేమ కూడా అంత బలవంతమైనది అంటున్నాడు. అంటే దేవుడిని మనం ప్రేమించామని చెప్పుకుంటున్నటువంటి మనం దేవుని కోసం ఏమి చేయట్లేదంటే మనలో ప్రేమ లేదని అర్థం. ప్రేమ ఉంటే మనం ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ పౌలు గారు అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటాడు 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. ఎందుకు బలవంతం చేస్తుంది? ఆయన నా కోసం మరణించాడు. ఆయన నా కోసం మరణించాడంటే అసలు నాకు జీవితం ఏడుంది? నేను ఇవన్నీ అనుభవించడానికి అర్హుడిని ఎక్కడ? నేను మరణించాను అని అన్నది నాకు అర్థం అవుతుంది ఆ ప్రేమలో. కాదు, ఆ ప్రేమ నన్ను ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది ఏదైనా చేయడానికి. అందుకే చూడండి, ఆయన చరిత్రను తిరిగి రాసిన వాడిగా ఉంటాడు పౌలు గారు. అంటే ఈరోజు సేవకులుగా కొన్ని మాటలు, అంతకుముందు నేను ఒక అంశాన్ని చెప్పాను. ఏంటంటే సేవకుడు సంఘం మీద జీవనం కోసం ఆధారపడాలా అని. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కాదనట్లా. ఎందుకంటే ఇప్పటి వరకు దానిలో కూరుకుపోయి ఉన్నారు కనుక ఇది ఎలా నిజమైంది? ఇప్పుడు ఫలానా దగ్గర ఈ మాటలు ఉన్నాయి, ఫలానా దగ్గర లేదా, పనివాడు జీతానికి పాత్రుడని లేదా, ఇతడు వీడు హాఫ్ నాలెడ్జ్ గాడు, ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు కాదంటలా. ఏమిటో దేవుడు పౌలు గారి ద్వారా చరిత్రను తిరిగి రాశాడని వాక్యాలు చదివేటప్పుడు నాకు అర్థం అవుతూ ఉంటుంది. పౌలు గారి జీవితం కావచ్చు, కొంతమంది భక్తుల జీవితాలు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇదే ఫాలో అవ్వాలి అన్నట్టుగా బైబిల్ కొన్ని విషయాల్లో చెప్పదు. నీ ప్రేమ ఎంత గొప్పదో దేవుని ఎదురు నిరూపించుకోవడానికి పరిస్థితిని బట్టి కొన్నిటిని వదులుకోవాలి అన్నట్టుగా కూడా నువ్వు సిద్ధపడాలి. అది నిజమైన ప్రేమ. అది పౌలు గారిలో మనకు కనబడతా ఉంటుంది. అందుకే అంటాడు కదా, పనివాడు జీతానికి పాత్రుడే అయినను నేను వీటిలో దేనిని కూడా నా సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకోలేదు. ఇక్కడ ఏముందంటే దేవుడి మీద విస్తారమైన ప్రేమ పౌలు గారికి. దేవుని పని పాడైపోతుంది, అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ బోధకులుగా, వేషధారులైనటువంటి పనివారిగా ఉన్నవారు ఏమంటే జీవనాధారమే లక్ష్యంగా పెట్టుకుని దేవుని పేరు చెప్పుకుని ఈ పనిలో ఉంటున్నారు. దీనికి ఒక ముగింపు పలకాలంటే, దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే నా జీవితాన్ని బట్టి దీనికి ఒక కొత్త రూపాన్ని ధరించి సంతరింప చేయాలి. అదేంటో తెలుసా? నా స్వహస్తాలతో నేను కష్టపడి బ్రతకాలి. స్వహస్తాలతో కష్టపడి బ్రతకాలి. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా, రాబోయే తరం కూడా వారి జీవితాలలో నన్ను పోలి జీవించడానికి అవకాశం ఉంటుంది అని ఎరిగిన వాడే తన విస్తారమైన దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ ఆ విధంగా ఆయన వ్యక్తం చేశాడు. అంటే మన ప్రేమను మనం దేవుని పట్ల వ్యక్తం చేయడానికి ఏమంటే ఇది రూల్ అండి, ఈ రూల్ ప్రకారమే నేను ఉండాలండి అని హద్దులు పెట్టుకోకూడదు. చాలా మంది దేవుడి కోసం ఇవ్వాలన్నా, దేవుడి కోసం చేయాలన్నా హద్దులు పెట్టుకుంటారు. ఇంతే ఇవ్వాలి, ఇదే చెయ్యాలి, ఈ రోజే వెళ్ళాలి, ఇంతే చదవాలి. ఈ లిమిట్స్ అనేవి మనకు ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో లిమిట్స్ ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. లిమిట్స్ దాటి మన ప్రేమను దేవునికి వ్యక్తం చేస్తూ ఉండాలి. అంటే మోషే గారు ఉన్నాడు. మోషే గారి గురించి అంటాడు దేవుడు, ఇదిగో ప్రవక్త మీలో ఎవడైనా ఉంటే ఇదిగో నా దగ్గరికి వచ్చి నేను మాట్లాడే వినిపించి వెళ్తాను. కానీ మోషే అలాంటి వాడు కాదు, సాత్వికుడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. సంఖ్యాకాండంలో ఆ మాట ఉండి చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం నుండి, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండి నేను యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా లేదు అని నేను మిరియాము అహరోనులు ఏమంటే మోషేతో తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేస్తే వాళ్ళిద్దరిని పిలుస్తాడు. వారిద్దరు రాగా ఏమంటున్నాడు?
మీలో ప్రవక్త ఎవరైనా ఉంటే నేను దర్శనమిచ్చే వారితో మాట్లాడతాను, కానీ మోషే అలాంటి వాడు కాదు. నాతో బాగా డీప్ గా ఉంటున్నాడు, అన్యోన్య సహవాసం కలిగిన వాడు. నేను దర్శనమిచ్చే ఆయనతో మాట్లాడుతాను, ముఖాముఖిగా మాట్లాడతాను. నా స్వరూపాన్ని ఆయన నిదానించి చూస్తాడు. అంటే నాతో అంటు కట్టబడిన వాడు. రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి నేను దేవుడినైనా సరే, నాతో కలిగి ఉన్న, నన్ను ప్రేమిస్తున్న ఆ ప్రేమకు నేను బద్ధుడిని అయిపోయాను అంటే అట్లానే ఉన్నాయి లేవు దేవుడి మాటలు. ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్ పక్కన పెట్టేశాను, నాతో కలిసి జీవించడానికి, నాకున్న సమస్తాన్ని, నా రహస్యాలన్నీ కూడా చెప్పడానికి, చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన కూడా ఆ చూసడానికి అర్హుడిగా ఆయన ఇష్టపడుతున్నాడు. నన్ను ఆ విధంగా ప్రేమించగలుగుతున్నాడు మోషే. ప్రభు కూడా మన గురించి మాట్లాడి, మన శిష్యులతో మాట్లాడి మనకు తెలుసుగా. ఇగో దాసుడైన వాడికి నా రహస్యాలన్నీ చెప్పడం, నా చిత్తం అంతా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉండదు కదా. ఒక దాసుడు యజమానుడి చిత్తాన్ని అంతా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ నేను నా యొక్క తండ్రి చిత్తాన్ని, నా యొక్క ఉద్దేశాలు, వీటన్నిటిని కూడా మీకు చెప్పేస్తున్నాను. ఇక నుంచి మిమ్మల్ని దాసుడిగా పిలవకుండా స్నేహితుడని పిలుస్తున్నాను, మీరు నా స్నేహితులు అంటాడు ప్రభు. అంటే ఈ డీప్ అన్యోన్యమైన సహవాసము, ఈ స్నేహం, ఈ బంధం ఏం చేసిందంటే మనలను ఆ కట్టులన్నిటిని కూడా తెంపేసుకుని ముందుకు వెళ్ళడానికి ఏమంటే మనల్ని తీసుకుని వెళ్తా ఉండేది. పౌలు గారు కూడా అదే చేశాడు. తెలుసు పౌలు గారికి మంద కాసేవాడు, మంద పాలు తాగాలని ఇవన్నీ తెలుసు. అయినా సరే ఆయన తన ప్రేమను దేవుని పట్ల విస్తారంగా, ఎంత విస్తారంగా ఉందో వ్యక్తపరచడం కోసం అపోస్తుల ద్వారా దేవుడు మనందరికి నేర్పించింది ఏంటంటే, నాయన మీరు రూల్స్ రెగ్యులేషన్ పెట్టుకుని బతకమాకండ్రా, అవసరాన్ని బట్టి మీకున్నవన్నీ కూడా అవసరమైతే అమ్మండి, మీ శరీరాలు దేవుడి కోసం ఇవ్వండి. అదే చేశారు కదా వాళ్ళు. సమస్తాన్ని విడిచిపెట్టి పెంటతో సమానంగా ఎంచుకున్నారు. చివరకు తమ ప్రాణాలను కూడా ప్రియమైనదిగా ఎంచుకోకుండా దేవుని సేవలో పణంగా పెట్టినటువంటి వారు అపోస్తులు, ప్రారంభ సంఘం. ఈరోజు మనం ఆ బోధలో, ఆ సహవాసంలో ఉంటున్నామని చెప్పుకుంటున్నటువంటి మనం చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి? మన ప్రేమ దేవుని పట్ల ఏ విధమైనదిగా మనం ఎంచుకుంటున్నాం? ఎలాంటి ప్రేమ కలిగి ఆయన పట్ల మనం బ్రతుకుతున్నాం? కాబట్టి ఒక్కసారి మనం పరిశీలించుకుని, మన విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడాలంటే ఒక సంపూర్ణమైన దశ, పరిపూర్ణమైనటువంటి ప్రభు పోలిక, ప్రభు సారూప్యం మనలో ఉండాలంటే, రావాలి అని అంటే మనలో ఏముండాలి? దేవుని పట్ల విస్తారమైన ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి.